హాయ్ అండి, అందరికీ నమస్తే. హనుమాన్ అష్టోత్తర శతనామావళి 108 నామములు. హనుమాన్ అష్టోత్తర శతనామావళి 108 నామములను నిత్యం లేదా మంగళవారం, శనివారాలలో భక్తితో పఠించటం, వినడం వలన హనుమంతుని అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత, శారీరక బలం, ధైర్యం లభిస్తాయి. ఇది కష్టాలు, భయాలు, దుష్టశక్తుల నుండి, దోషాల నుండి తొలగించి జీవితంలో సానుకూలత, ఆత్మవిశ్వాసం, విజయాన్ని ప్రసాదిస్తుంది. హనుమాన్ అష్టోత్తరములు భక్తితో వినడం వలన భయాందోళనలు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది. ఏ పనిలోనైనా ధైర్యంతో ఎదుర్కొనే శక్తి అనేది లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. హనుమంతుని ఆరాధన వలన ప్రతికూల శక్తులు, పిశాచాలు దరిచేరకుండా ఉంటాయి. శారీరక సామర్థ్యం పెరుగుతుంది. వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా శనివారం రోజున ఉదయాన్నే భక్తితో హనుమాన్ అష్టోత్తరములు పఠించటం, వినడం వలన, హనుమంతుడిని పూజించటం వలన 7.5 ఏళ్ల శని, ఇతర శని దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. మంగళవారం, శనివారాలలో హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతుల వారిని దర్శించుకొని కుంకుమ, సింధూరంతో పూజించటం, చతుర్ముఖ దీపం వెలిగించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పఠించటం కూడా చాలా మంచిది. హనుమాన్ అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః. ఓం అశోకవనికాక్షేత్రే నమః. ఓం సర్వమాయ విభంజనాయ నమః. ఓం సర్వబంధ విమోక్త్రే నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఓం పరశౌర్య వినాశనాయ నమః. ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః. ఓం సర్వగ్రహ వినాశినే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణే నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః. ఓం సర్వమంత్రస్వరూపవతే నమః. ఓం సర్వతంత్రస్వరూపిణే నమః. ఓం సర్వయంత్రాత్మకాయ నమః. ఓం కపీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వరోగహరాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం బలసిద్ధికరాయ నమః. ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః. ఓం కపిసేనా నాయకాయ నమః. ఓం భవిష్యచ్చతుర్నారాయణ నమః. ఓం కుమార బ్రహ్మచారిణే నమః. ఓం రత్నకుండల దీప్తిమతే నమః. ఓం సంచలద్వాల సన్నద్ధలంబ మానసిద్వోజ్వలాయ నమః. ఓం గంధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః. ఓం మహాబల పరక్రమాయ నమః. ఓం కారాగృహి ముక్రే నమః. ఓం శృంఖాలబంధమోచకాయ నమః. ఓం సాగరోత్తరకాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం ప్రతాపవేతే నమః. ఓం వానరాయ నమః. ఓం కేసరీరుసాయ నమః. ఓం సీతాశోక నివారకాయ నమః. ఓం అంజనాగర్భసంభూతాయ నమః. ఓం బాలార్క సదృశనాయ నమః. ఓం విభీషణప్రియకరాయ నమః. ఓం దశగ్రీవకులాంతకాయ నమః. ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః. ఓం వజ్రకాయాయ నమః. ఓం మహాద్యూతాయ నమః. ఓం చిరంజీవినే నమః. ఓం రామభక్తాయ నమః. ఓం దైత్యకార్య విఘాతకాయ నమః.
ఓం అక్షహంత్రేణ నమః. ఓం కాంచనాభాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం మహాతపసేన నమః. ఓం లంకినీభంజనాయ నమః. ఓం శ్రీమతేన నమః. ఓం సింహికీ ప్రాణభంజనాయ నమః. ఓం గంధమాదన శైలస్థాయ నమః. ఓం లంకాపుర విదాహరకాయ నమః. ఓం సుగ్రీవ సచివాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం దైత్యకులాంతకాయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం మహాతేజసేన నమః. ఓం రామచూడామణిప్రదాయ నమః. ఓం కామరూపిణేన నమః. ఓం పింగళాక్షాయ నమః. ఓం వార్తీమైనకపూజితాయ నమః. ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః. ఓం విజితేంద్రియాయ నమః. ఓం రామసుగ్రీవ సందాత్రేణ నమః. ఓం మహిరావణమర్దనాయ నమః. ఓం స్ఫటికాభాయ నమః. ఓం వాగాధీశాయ నమః. ఓం నవవక్యకృతి పండితాయ నమః. ఓం చతుర్భవహేన నమః. ఓం దీనబంధవే నమః. ఓం మహాత్మనేన నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవననాగహత్రేణ నమః. ఓం శుచయేన నమః. ఓం వాగ్నినేన నమః. ఓం దృఢవత్రాయ నమః. ఓం కాలనేమి ప్రమదర్తనాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠమదాపహృతేన నమః. ఓం యోగినే నమః. ఓం రామకాత్తలోలాయ నమః. ఓం సీతన్వేషణ పండితాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రనకాయ నమః. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. ఓం ఇంద్రజీర్పహిత మోగ బ్రహ్మాస్త్ర వినాయకాయ నమః. ఓం పార్థధ్వజాగ్రహ సంహాసినేన నమః. ఓం శరపంజర భేదకాయ నమః. ఓం దశబాహవేన నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంబవత్రీతివర్తనాయ నమః. ఓం సీతాసమేత శ్రీరామపాదసేవాదురందరాయ నమః. ఇతి శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ హనుమాన్ని అష్టోత్తర శతనామావళి 108 నామములు నిత్యం లేదా మంగళవారం శనివారాలలో భక్తితో పఠించటం వినడం వలన హనుమంతుని అనుగ్రహం ఆశీర్వాదం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, శారీరక బలం ధైర్యం లభిస్తాయి, భయాందోళనలు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది, ఏ పనినైనా ధైర్యంతో ఎదుర్కొనే శక్తి లభిస్తుంది, జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. హనుమంతుని ఆరాధన వలన ప్రతికూల శక్తులు, పిశాచాలు దరిచేరకుండా ఉంటాయి, శారీరక సామర్థ్యం పెరుగుతుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా నయమవుతాయి. శనివారం రోజు హనుమంతుడిని పూజించటం వలన 7.5 ఏళ్ల శని, ఇతర శని దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా మంగళవారం శనివారాలలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతుని దర్శించుకొని కుంకుమ సింధూరంతో పూజించి చతుర్ముఖ దీపం వెలిగించటం వలన విశేషమైన ఫలితాలను లభిస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పఠించటం కూడా అపారమైన శక్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హనుమాన్.